హంటింగ్ ఊరమ్మాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఈ దసరాకు బాలయ్య వస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్ ను దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోస్ మీదైతే ఉన్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా నిలిచి హ్యాట్రిక్ నైతే సొంతం చేసుకున్నాడు. సినిమాలలో హ్యాట్రిక్, రాజకీయాలలో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక భారీ సినిమానైతే చేస్తూ ఉన్నాడు. వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ ఇప్పటి వరకు అయితే ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు బాబీ టైటిల్ అయితే రివీల్ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలలో టైటిల్ ను ప్రకటించాలని భావించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సమయంలో టైటిల్ ను అనౌన్స్ చేయడం సాధ్యం కాలేదు. అందుకే దసరా కానుగ్గా టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు ఒక పాటను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బాబీ. ఒకేసారి డబుల్ ధమాకాతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ అయితే ఇవ్వబోతున్నాడు. దసరా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ సంక్రాంతికి రావాల్సిన రవితేజ సినిమా వాయిదా పడడంతో ఆ స్థానంలో బాలయ్య సినిమాను దించేందుకు బాబీ అయితే ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో పవర్ఫుల్ పాత్రలతో వయసుకు తగ్గ పాత్రలు అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలు అయితే మనకు కనిపించబోతున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా అయితే ఆయన్ను చూడాలి అనుకుంటున్నారో అలాగే బాబీ ఈ సినిమాలో అయితే మాస్ గా చూపించబోతున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ కి వాల్తెర వీరయ్య సినిమాతో ఫుల్ కిక్ ఇచ్చిన బాబీ ఈ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో బాలయ్య 109వ సినిమాపై రెగ్యులర్ చర్చ జరుగుతూనే ఉంది. బాబీ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డ్యూయల్ కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రజ్ఞ జోయ్సల్ నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ గా ఊర్వశి రౌతేలా అయితే కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ అయితే నిర్మిస్తూ ఉన్నాడు. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఎప్పట్లాగానే తమన్ అదిరిపోయే మ్యూజిక్ నైతే ఇవ్వబోతున్నాడు. సో ఇది గైస్, మరి బాలయ్య 109వ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక కొత్త సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.